బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలో చేసి చూపించామన్నారు మంత్రులు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు మినిస్టర్స్. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చెర్లపాలెంలో 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా లబ్ధిదారులకు ఇండ్లను అందజేయాలని ఆదేశించారు. కాకస్ఫూర్తితో గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని కాకా చెప్పేవారన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామంలో లక్ష్మీదేవర బోనాల వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అటవీశాఖ అనుమతులు సాధించి రాజారం గ్రామానికి రోడ్లు వేస్తామని చెప్పారు. ఎందుకంటే ఫారెస్ట్ భూములు ఉన్న దగ్గర చాలా కష్టంగా మనకు అప్రూవల్ వస్తుంది. కానీ మీకోసము మన ఈ గ్రామానికి ఈ 2 రోడ్ల కోసము సుమారు 40 ఎకరాల భూమి దండపల్లిలో ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసి దీన్ని మనము రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత వారి అనుమతి కోసము పంపించడం జరిగింది. ఈ రోడ్డు తొందరగా శాంక్షన్ చేయండి, నిధులు ఇవ్వండి, ఈ రోడ్డు ఎట్లనైనా కావాలని చెప్పి. మేడారం జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 51 బస్ స్టేషన్ల నుంచి 4000 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు లాంఛనంగా ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. డిపోలో 75 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలక్క స్టార్ట్ చేసింది. ఈ రోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మేడారం జాతర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చిన న్యూజిలాండ్ గిరిజనులకు స్వాగతం పలికారు. వారితో కలిసి డాన్స్ చేశారు మంత్రి సీతక్క.